మనస్సు గరుడధ్వజ పీతాంబర హరిశ్రీ గరుడధ్వజ పీతాంబర హరిశ్రీ గరుడధ్వజ పీతాంబర హరిశ్రీ ధరత్రివిక్రమ కేశవ మాధవ ధరత్రివిక్రమ కేశవ మాధవ హరే హరి నీ మనస్సు నీ మనస్సు నీ మనస్సు నరసోహ కేంద్ర మధుసూదన హరినారాయణ విష్ణు శ్రీహరి హరినారాయణ విష్ణు శ్రీహరి హరి ముకుంద గోపాల పరత్త ఆదిదేవ శరణాగత రక్షణ హరి ముకుంద గోపాల పరత్త ఆదిదేవ శరణాగత రక్షణ హరి వరద విశేష మురారి నరసింహ కేశవ నారాయణ పురుషోత్తమ గోవింద జనార్దన గరుడగ అదే రవి నీ మనస్సు నీ మనస్సు నీ మనస్సు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద కొద్దికాసులవాడ వెంకటరమణ గోవింద జానకీ శపథం జానకీ శపథం జానకీ శపథం సదానంద శుభపథమో జానకీ శపథమో సదానంద శుభపథమో జానకీ శపథమో మానవంతుల కల్ల మహిళ నిదర్శనమో జానకీ శపథమో సజ్జన సమ్మోదం పునర్గానప్రదంబు సజ్జన సమ్మోదం పునర్గాన వినుండి చరితం కరుణారస భరితము జానకీ శపథము ఆర్య మహాశైలారా సమస్త సిరి సంపదలకు ఆటపట్టుగా ధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులకు నిలయమై అవక్ర పరాక్రమ విక్రమాక్షులకు పుట్టినిల్లై అలరారుచున్నది అయోధ్య నగరం. ఇక్ష్వాకునితో ప్రారంభమై దశరథుని వరకు దశ దిశల వారి కీర్తి కౌముది వ్యాపించింది. ముద్దుల భార్యయకు కైకేయికిచ్చిన 2 వరాలు కాదనలేక కన్న కొడుకును కారడవులకు పంపించాడు దశరథుడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి కౌసల్యాదేవి దగ్గరకు వచ్చాడు రాముడు. అమ్మా, నాన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసాలకు వెళ్ళమన్నారు. నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా ఆశీర్వదిస్తే అన్న మాట విన్నది సీతమ్మ పక్క నుండి. లోపలికి వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. తన ఒంటి మీద ఉన్న నగలు పట్టుచీర అన్నీ ఒలిచెక్కడ పెట్టి నారచీర కట్టుకుని వచ్చి రాముని ప్రక్కన నిలబడింది. సీత, నువ్వెంతవరకు ప్రయాణం అన్నారు. మీతో పాటే. నాతో పాట? నేను నిన్ను తీసుకువెడతానని చెప్పలేదు కదా. మీరు చెప్పలేదు. భర్తతో పాటు భార్య రావడం ధర్మం కదా. మా నాన్నగారు కూడా చెప్పారు మన కళ్యాణ సమయంలో 33 కోట్ల దేవతలు పూజిస్తున్నటువంటి పాదములవి నీకు భర్త అయిన రాముని పదములు. స్వయంగా బ్రహ్మదేవుడు తాను కడిగినటువంటి పాదములు, గంగాదేవి నిత్యము స్పృశిస్తున్నటువంటి పాదాలు. అలాంటి వాడు నీకు భర్త అయినాడు కనుక సీత, ఆ పదముల సేవ ఒక్క క్షణం కూడా వేమరకమ్మ. పుట్టినింటికి మెట్టినింటికి కట్టుకున్నవాడికి కన్న బిడ్డలకు అందరికీ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టగల బాధ్యత నీ భుజస్కంధాలపై పెడుతున్నానన్నాడు మా నాన్నగారు. అందుకే మీతో పాటు నేను కూడా వస్తాను. కాదు సీత, ఆ అరణ్యంలో కష్టాలు పడలేవు. ఆ అడవుల్లో రాళ్ళు రప్పలు ముళ్ళు పల్లేరుగాయలు వాటిల్లో నువ్వు నడవలేవు, కష్టాలు పడలేవు. నువ్వు ఇంట్లో ఉండి సుఖంగా ఆనందంగా ఉండు. ఎంత మాట అన్నారు స్వామి. కట్టుకున్నవాడు కారడవుల్లో ఉంటే
కడుపు మార్చుకొని వనవాసం చేస్తుంటే నన్ను మందిరంలో ఉండమంటున్నారా? లేదండి, మీరు తింటే నేను తింటాను, మీరు పస్తుంటే నేను పస్తుంటాను. కట్టుకున్నవాడి కనుసన్నలలో ఉన్నటువంటి భార్యకు కష్టం ఎందుకు కలిగిస్తాడండి భర్త? కాదు స్వామి, నేను మీతో పాటే వస్తాను. ఇక మాట లేదండి. రామచంద్రమూర్తి వారు అంగీకరించాడు, మౌనం అంగీకారం. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి బయలుదేరారు అరణ్యవాసాలకు. లక్ష్మణుడు విలవిలలాడిపోయాడు. అయ్యో, వెళ్ళిపోతున్నాడు మా అన్నయ్య, నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు. బహిప్రాణం నేను మా అన్నయ్యకి, అన్నగారికి, వదిన గారికి సేవలు చేసి తరించవలననే లక్ష్యంతో లక్ష్మణుడు కూడా వారి వెంట అనుసరించాడు అరణ్యాలకు. ఆ అరణ్యాలలో అష్టకష్టాలు అనుభవించింది చాలక సీతమ్మ వియోగం కూడా జరిగింది శ్రీరామచంద్రునికి. అంత చింతాక్రాంతుడైన రాఘవునకు సుగ్రీవునకు సఖ్యం చేశాడు. ఎవరండి ఆయన? అమోఘ బల సంపన్నుడైన వాయునందనుడు ఆంజనేయుడు. సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. సముద్రానికి వారధి బంధించాడు. 72 వెలువల సైన్యంతో లంకపై దండు వెడలింది. రాక్షసులందరూ రాలిపోయినారు. సీతమ్మను చెర నుండి విడిపించారు. ఆమెను అగ్నిలో నడిపించారు. సమస్త దేవతలు సీత మహాపతివ్రత, సీత మహాపతివ్రత అని స్తుతించారు. అలా స్తుతించిన సీతను వెంట పెట్టుకుని అయోధ్యలో అడుగుపెట్టాడు రామచంద్రమూర్తి. 14 సంవత్సరాల తర్వాత పాదుకలకు ప్రతినిధిగా ఉండి పరిపాలన చేస్తున్న భరతుడు అన్నగారి రాకకు ఆనందించి వెంటనే పట్టాభిషేకం చేశాడు. 14 సంవత్సరాల తర్వాత పట్టాభిషేకం అనంతరం సంసార జీవితంలో కూడా అడుగుపెట్టాడు. ఇలాగే చెబుతూ ఉంటే ఒక ఆవిడ, ఏమండి దాసుగారు, 14 ఏళ్ల తర్వాత సంసార జీవితంలో అడుగుపెట్టాడు రాముడు అంటున్నారు. 14 ఏళ్ళు సీతమ్మ వారు రాముల వారి పక్కనే ఉంది కదా, 1 సంవత్సరమే కదా రావణాసురుని యొక్క అధీనంలో ఉంది. ఈ 13 ఏళ్ళు రాముల వారి పక్కనున్నప్పుడు అప్పుడు చేయలేదా సంసారం? సంసారం చేయడానికి కాదు, అడవులకు వెళ్ళింది. బ్రహ్మచర్య వ్రత దీక్ష పాటించడానికి వెళ్ళాడు. అదొక వనవాసం. భార్య పక్కనుండగా బ్రహ్మచర్యాన్ని పాటించాడు కనుక నాతిగల బ్రహ్మచర్యాన్ని చేశాడు రాముడు. భార్య పక్కన ఉండగా బ్రహ్మచర్యం చేసినవాడు గొప్పవాడు. భార్య పక్కన ఉంటే ఏదైనా చేయనిస్తుందా? మామూలుగా స్వతంత్రం ఉంటుందా భర్తకి? ఆలోచించండి. కొంతమందికి గొప్పగా సన్మానం చేశారు ఓ కవి గారికి. సన్మానం చేసిన వాళ్ళు అడిగారు, ఏమండి ప్రతి ఒక్క మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు, మరి మీ ఇంత గొప్ప కవిత్వాన్ని రాశారు, ఇంత రచన, మీ వెనుక ఎవరున్నారో, మీ విజయానికి కారణం ఎవరో చెప్పండి అన్నారు. ఇంత గొప్ప పాండిత్యం రాయడానికి, కవిత్వం రాయడానికి మా ఆవిడేనండి, ఆవిడే నాకు సహకరించింది అన్నాడు. నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా, ఈవిడ పక్కనే ఉంది. ఏమండి నా పేరు చెబుతున్నారు, నేను అప్పుడు మీ పక్కన లేను కదా, మా పుట్టింట్లో ఉన్నాను, మరి నా పేరు చెబుతారు ఏముంటుంది, అదేనే నువ్వు నాకు చేసిన ఉపకారం అన్నాడు ఈయన. నువ్వు లేకుండా ఉండబట్టే ఇంత గొప్ప కవిత్వం రాయగలిగా, నువ్వు ఉంటే అంత స్వతంత్రం కూడా ఉందా నాకు? కథలు ఇస్తావా, మెదలు ఇస్తావా, చీరారవై అన్నాడు. అలా కొంతమందికి స్వతంత్రం ఉంటుంది, కొంతమందికి ఉండదు. అది సహజంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి. రామచంద్రమూర్తి వారు భార్య పక్కన ఉండగా బ్రహ్మచర్యాన్ని చేశాడంటే అది ఆయన గొప్పతనం. రాముడు ఎవరో కాదండి, ధర్మం. ధర్మం ఎక్కడో లేదు, రాముడే ధర్మం, ధర్మమే రాముడు. ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం, ఒకే భార్య అని చాటి చెప్పినవాడు రాముడు. మానవుడుగా పుట్టి మాధవుడైనటువంటి వాడు రాముడు. విగ్రహం ఉంటే చాలదండి, నిగ్రహం కావాలి. విగ్రహానికి తగిన నిగ్రహం కలిగిన వాడు రాముడు, అందుకే గొప్పవాడయ్యాడు. ఈ రోజుకి మనం రాముల వారి కళ్యాణం చేస్తే గాని మన బిడ్డలకు పెళ్లిళ్ళు చేయం. ఎలాగైతేనే సంసార జీవితంలో అడుగుపెట్టాడు, బండి సాగిపోతోంది. 8 మాసముల 15 రోజులు రాజ్య పరిపాలన చేశాడు రాముడు. రాజ్య పరిపాలన చేయడంలో ఏ విషయం ఉందో, ఎలా ఉందో పరిపాలన తనకు తెలియడం లేదు, కానీ సంసార జీవితంలో మాత్రం శుభవార్తను విన్నాడు. ఏమిటా శుభవార్త? సీతమ్మ తల్లి తొలిసారి గర్భాన్ని ధరించింది. అరణ్యవాసాలకు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇప్పుడు సంసారం జీవితంకి ఆవిడ మరి గర్భం రావడం, అశోకవనంలో లంకానగరంలో శింసుభా వృక్షం కింద సీతమ్మ తల్లి అక్కడ ఉంది 1 సంవత్సర కాలం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది గర్భం? 14 ఏళ్ళు అయిపోయాక ఇంటికి వచ్చింది, సంసార జీవితాన్ని గడిపారు, ఇప్పుడు గర్భం వచ్చింది. ఎలా వచ్చింది? ఆ ఆయుర్వేదపరమైనటువంటి వృక్షముల యొక్క మధ్య ఉన్నది గనుక ఆ గాలి పీల్చడం చేత ఈ లోపల ఉన్న గర్భదోషం కరిగిపోయింది, ఇప్పుడు గర్భాన్ని ధరించింది.
ఇది అందులో ఉన్నటువంటి విషయం. అంటే అదొక 12, ఇదొక 14, 26 సంవత్సరాలకు కానీ సీతమ్మకు సంతాన ఫలం అందలేదు. ఇప్పుడు సీతమ్మకి 8 మాసాలు. ఈ 8 మాసాలు సీతమ్మని ఆ రోజు సభలో కూర్చున్నాడు రాముడు. సభా కార్యక్రమాలు చూడటానికి తన మనస్సు అంగీకరించలా, సీత దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి సీతమ్మ మందిరానికి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తోంది సీతమ్మ? ఏకాంత మందిరం, శయ్యా మందిరం, పాన్పు పైన కూర్చొనుంది. పూర్ణ 8 మాసాల గర్భవతి. అలా పైకి చూస్తూ ఉంది. ఏదో మనస్సులో కదులుతోంది. అలా చూస్తూ కళ్ళు మూసుకుంది. అలాగే పరధ్యానంలో ఉండిపోయింది. ఇంతలో రాముడు వచ్చాడు, ద్వారంలో నిలబడ్డాడు. ఈవిడ చూస్తేగా ఇన్ని పిలవడానికి. ఈవిడ చూడలా. ఏమిటో మా శ్రీమతి గారు ఏదో కోరిక మనస్సులో మెదిలిందట్టుంది, పరధ్యానంలో ఉంది. అయినా పర్వాలేదులే, ఆవిడ పిలవకపోతే నేను వెళ్ళకూడదా ఏమిటని రాముడు వచ్చాడు, ఎదురుగా నిలబడ్డాడు. అప్పటికీ చూడలేదు. నవ్వుకున్నాడండి రాముడు. ఏమిటో ఈ పరధ్యానం మా ధర్మపత్నికి అనుకుని పాన్పు పైన కూర్చున్నాడు ఆవిడ పక్కన. అప్పటికీ చూడలేదు. ఇలా కాదు, నా వైపు చూడాలంటే నేను ఒక చిన్న సరదాగా ఒక చిన్న పని చేస్తాను అని ఆవిడ పరధ్యానంలో ఉంది కదా, అలా చేయి అలా పెట్టుకుని ఉందేమో, గర్భం మీద చెయ్యి వేశాడు. ఉలిక్కి పడిందండి సీతమ్మ. రాముడు గర్భం మీద చెయ్యి వేసేటప్పటికీ, నాథా ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడా? చాలాసేపు అయింది. అయినా సీత ఏమిటి అంత పరధ్యానంగా ఉన్నావు? మనస్సులో ఏమైనా కోరిక కలిగిందా? లేదండి, కొండంత దేవుడు మీరు నా పక్కనుండగా నాకెందుకండి కోరికలు ఉంటాయి? నాకు ఏ కోరిక లేదు. నీకు లేదు కదా, నాకుంది కోరిక. చెప్పనా? చెప్పండి స్వామి. నా మనస్సులో ఉన్న కోరిక ఏమిటో విశదంగా వివరిస్తాను, బాగా ఆలకించు. పరమాత్ముని కృపవలనగాగిగా ప్రాణేశ్వరి మనమోటిమికి వరకు పరమాత్ముని. సీత 14 సంవత్సరాలు అరణ్యవాసాల్లో ఎన్ని కష్టాలు పడ్డా ఈవేళ మనం ఇలా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ పరమాత్ముని దయే కదా. పరమాత్ముని దయ లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. ఈయనే పరమాత్ముడు, ఈయన మళ్ళీ ఇంకో పరమాత్ముడు అంటున్నాడు. చూడండి ఎంత గొప్పతనం. అందుకే సంస్కారం అంతా పుష్కలంగా ఉన్నవారికి ఏ గోళ ఉండదు, ఏది పట్టించుకోరు. అరాకొరా తెలివితేటలో అరాకొరా జ్ఞానం ఉంటేనే ప్రతిదీ నాకే కావాలని పట్టించుకుంటాం. ఇది వాస్తవం. అందుకే రామచంద్రమూర్తి వారు అంటున్నారు సీతమ్మతో, సీత నేను పట్టభద్రునైనానన్న పేరే గాని నీ మీద నాకు మక్కువ ఎక్కువగా ఉంది. ఎందుకో చెప్పనా? పితృరుణము తీర్చడానికి పుత్రులను ప్రసాదిస్తావని. స్వామి, అవును సీత, నువ్వేమనుకోకపోతే నాకు చిన్న సహాయం చెయ్యాలి. ఏమిటి నాథ? ఇప్పుడు నేను ఏ మాట అయితే అన్నానో అదే మాట నా చేతిలో చెగివేసి శపథం చేయి అన్నారండి. స్వామి, నా పైన మీకు నమ్మకం లేదా? నమ్మకానికి సంబంధించిన విషయం కాదు సీత. ఏదో జరగరానిది జరుగుతుందేమోనన్న కీడును శంకిస్తోంది నా మనస్సు. అలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓహో, నేను ఇలా చెప్పినందువల్ల మీకు తృప్తి కలుగుతుంది అని మీరు అనుకుంటే అలాగే చేస్తాను. రామచంద్రమూర్తి వారి చేతిలో చేయిబెట్టి, సీతమ్మ
నాథ, పితృరుణము తీర్చడానికి పుత్రులను ప్రసాదిస్తాను నాథ అన్నది. అంతేనండి. దేవతలు తథాస్తు తథాస్తు తథాస్తు. అమ్మయ్యా, ఇప్పటికి నా మనస్సు కుతుట పడింది సీత. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఏదైనా కోరికుందేమో. అయ్యో, మీరు మొట్టమొదట వచ్చి అడగగానే చెప్పాను కదండి నాకు ఏ కోరిక లేదని. మరల మీరు అదే మాట అడుగుతున్నారు. సీత, గర్భవతులకు కోరికలు ఉంటాయట అట అంటున్నారు. మీతో ఎవరున్నారు? మా అమ్మ కౌసల్యాదేవి. రామచంద్ర, గర్భంగా ఉన్న స్త్రీలకు కోరికలుంటాయిరా. నీ భార్య కూడా గర్భంతో ఉంది గనక ఏదో ఒక కోరిక ఉండే ఉంటుంది. అది తెలుసుకొని తీర్చడం భర్తగా నీ బాధ్యత అని మా అమ్మ చెప్పింది. అందుకే అడుగుతున్నాను, కోరుకో. నాకు ఏ కోరిక లేదండి సీత. ఈ వేళ నువ్వు కోరాలి, నేను ఇవ్వాలి. అంతేనా? అంతే. మీరేమనుకోరుగా అంటే కోరుకున్నట్లేగా అర్థం. అనుకోరుగా అంటే లోపల ఉందనే కదండి అర్థం. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదనే కదా అర్థం. లేదు సీత, ఈవేళ నువ్వు కోరుకోవాలి. నేనేమనుకోను, కోరుకో. తల ఎత్తి భర్త కళ్ళల్లోకి తాను చూడడానికి కూడా కించిత్తు భయంతో తల ఉంచుకొని నమస్కరించి, నాథ, గంగానది ప్రాంతమున గల మునికాంతల సన్నిధానంలో కొంతకాలం గడపాలని కోరికగా ఉంది. ఆ కోరిక తీర్చండి అన్నది. రాముడు ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు, హడలిపోయాడు. ఏమిటి ఈ కోరిక? విపరీతంగా ఉంది. అథ పాతాళానికి వెళ్ళిపోయానా అన్నట్టుగా నిశ్చేష్టుడైపోయాడు. సీత, ఎంత మాట అన్నావు. ఒక్క మాట చెప్పనా? చెప్పండి స్వామి. వరుసకానల 14 వత్సరములు సీత, వరుసకానల 14 వత్సరములు తిరిగి తిరిగియో నీ కోర్కె తీరకునికి మరల నన్ను కోరినావు ముమ్మాటి సీత. అయినపో పిల్తు పొమ్మ కాదనగనేలా మునియాశ్రమాలలో తిరిగి తిరిగి వచ్చిన నీకు మరలా ఈ కోరిక కలగడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అయినా పర్వాలేదు సీత, నీ కోరిక తప్పక తీరుస్తాను. విశ్రాంతి తీసుకో. ఒకే పాన్ప పైన ఉన్నారు ఇద్దరు. ఇలా కుడి చేయి తల కింద పెట్టుకుని ఈ వైపుకు తిరిగి పడుకుందండి సీతమ్మ. పడుకోగానే నిద్ర పట్టింది. ఎందుకని? మనస్సులో ఉన్న కోరికనే పెద్ద బరువు దిగిపోయింది, అందుకని నిద్రపోయింది. రాముడు అడు తిరిగి పడుకున్నాడు. వినరాని మాట విన్న కారణం చేత ఆయనకి నిద్ర పట్ల తెల్లవారులు మేలుకుని ఉన్నాడు. సీతమ్మ తల్లి తెల్లవారుతుండగా 4:30 గంటలకు లేచి భూమిని కళ్ళకద్దుకొని అరచేతులు కళ్ళకద్దుకొని పాన్పు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రాముని పాదాలకు నమస్కరించి తన మందిరానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మేలుకుని ఉన్నాడు రాముడు, లేవలేదు. ఆవిడ వెళ్ళిపోయాక లేచి కూర్చున్నాడు. ఏయ్, ఎవరక్కడా? ప్రభో చిత్తమన్నాడు భద్రుడు. భద్రా, నీవు మన అయోధ్య పట్టణం లోపలికి వెళ్ళి చావడులు, గుళ్ళు, గోపురములు, విపణి వీధులు మొదలగు ప్రదేశాలన్నీ తిరిగి నా గురించి, నా పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విని విన్నది విన్నట్లు కన్నది కన్నట్లు నాకు చెప్పవయ్యా. అలాగే స్వామి. ముందుగా బ్రాహ్మణ వీధిలోనికి వచ్చాడు. ఏ ఇంట చూచినా వేదాంగ పారంగతులకు పండితోత్తములంతా పట్టాభిరాముని పరిపరి విధాలు కొనియాడుతున్నారు. రామచంద్ర, మీ పరిపాలనలో మా తల్లిదండ్రులు ఉండడం, వాళ్ళ గర్భవాసమందు మేము జన్మించడం మా పూర్వజన్మ సుకృతమయ్యా. మా తల్లిదండ్రులు ఉన్నారు కనుక మాకు అదృష్టం కలిగింది. రాముని యొక్క పరిపాలనలో మేము ఉండే అదృష్టం కలిగినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అని రామచంద్రమూర్తి వారిని కీర్తిస్తున్నారు. ఎలా? ఓ చతురా నాన్నా
రామచంద్రమూర్తి వారిని కీర్తిస్తున్నారు, ఇక్కడ ఎటువంటి తేడా లేదనుకున్నాడు. క్షత్రియవాడలోకి వెళ్ళాడు, అక్కడ బాగుంది. శత్రువులంతా మిత్రులైపోయారా అన్నట్లుగా ప్రశాంతంగా ఉన్నామని వర్తక వీధులనికి వెళ్ళాడు. ప్రభుత్వంతో కానీ ప్రజలతో కానీ ఇచ్చిపుచ్చుకోవడంలో హెచ్చుతగ్గులు లేకుండా వర్తకం బాగా జరిగిపోతుందని వాళ్ళు ఆనందపడ్డారు. బాగుంది. రాముడు శాంతచిత్తుడు గనక అంతా శాంతంగానే ఉంది. అందుకే అంటారు యథారాజా తథా ప్రజ అని. రాజుగారు మంచివాడైతే ప్రజలు మంచివారు అవుతారు. రాజు ధర్మంగా ఉంటే ప్రజలు అంతకంటే ధర్మంగా ఉంటారు. అది వసుధా జరుగుతున్నటువంటి సమంజసంగా పరిపాలన చేస్తున్నటువంటి రాజును బట్టే ఉంటుంది ప్రజలు పరిపాలన కూడా. బాగుంది. ఈ విషయం అంతా వ్యవసాయ రంగంలో రైతులు కూడా నెలకు 3 వానలు కురిసి, ఆ రోజుల్లో నెలకు 3 వానలు పంటలు పండడానికి, ప్రజలు సుభిక్షంగా ఉండడానికి, అందరూ ఆనందంగా బ్రతకడానికి, అలా ధర్మంగా న్యాయంగా ఉండే అలాంటి ప్రజలను అందరినీ చూచాడు. ఈ ఆనందం నిండిపోయింది గుండె అంతా. ఇది రామునికి చెప్పాలి. గబగబ గబగబా. ఏంటంటే అక్కడ బయట ఏంటి అంతమంది జనం? ఏదో జరిగింది. ఎక్కడ కాదండి బాబు, మీరు కంగారు పడకండి. అయోధ్య పట్టణంలో ఎంతమంది జనం ఇక్కడ గుమికూడారంటే ఏదో జరిగింది అనుకున్నాడు. పరుగులు తీసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఏం జరుగుతుందండి? ఒక రజకుడు తన భార్య తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిందని గొడ్డును బాదినట్లు బాది ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు. బాబాయ్ కొట్టబాగవయ్యా, నీకు దండం పెడతా, కొట్టబాగా, ఎంతగా కొడతావు? ఒళ్ళంతా చూడు వాతలు తెలిపోయినాయి. పుత్రుడికి ఇంకెప్పుడు వెళ్ళను మా అమ్మోళ్ళ ఇంటికి, మీ ఇంట్లోనే ఉంటాను. వద్దు, కొట్టబాగా కొట్టబాగా. ఇంట్లో ఉంటే ఇలాగే కొడతాడని వీధిలోకి వెళ్ళిపోయింది. వీధిలోకి వెళ్ళినా వదిలిపెట్టలేదండి, అక్కడ కూడా పట్టుకుని బాధేస్తున్నాడు. ఆ నోట ఆ పిల్ల తల్లికి తెలిసింది. తల్లి వచ్చి అల్లుడు చొక్కా పట్టుకుని అడుగుతోంది. ఎలా అడుగుతుందో వినండి. ఒరే, ఏమొచ్చింది నీకు? ఎందుకురా కూతుర్ని అలా బెదరగొడతావు? అలా బెదరగొడితే నీతో కాపురం చేస్తుందా? రే, నా మాట వినరా, దాన్ని వెళ్ళిపోమన బాక ఏలుకోరా అని అల్లుడిని అడుగుతోంది. అల్లుడా ఇది ఏమిరా నా పిల్లనిలా కొడుకు, ఎందుకురా దీని వల్ల తప్పు ఏమిరా నాతో చెప్పవేమిరా, తప్పు ఏమిరా నాతో చెప్పవేమిరా. అల్లుడా ఇది పిల్లనిలా కొడుకువే. ఏంటత్తా మెత్తగా మాట్లాడు, మళ్ళా యుద్ధం నా గంట కడదామని వచ్చావా? వచ్చా ఏటేటేటి నీ కూతురు చేసిన తప్పు చెప్పాలా? అయితే చెబుతాయిను. వల్ల మాలిన కోతలు కోసి అల్లరి పెట్టేను, వల్ల మాలిన కోతలు కోసి అల్లరి పెట్టేను నన్ను. సరిగా దీని మక్కలు ఎరగ కొడతానే, దీన్ని ఇడిచి పెడతానే, ఇడిచి పెడతానే. అత్త ఏటేటేటి నీ కూతురు చేసిన తప్పు చెప్పాలా? అయితే చెబుతాను. నువ్వు నీ కూతురు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. ఏంట్రా వెళ్ళిపోవాలా? వెళ్ళిపో, ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండద్దు, పో బయటికి. రాయ్ బెదర కొడితే కాపురం చేయదురా. నా మాటను రా, నీ కాళ్ళు అట్టుకుంటుంది, దాన్ని ఏలుకోరా. కుదరదు, నా మాటను రాదు. అమాయకురాలరా, అమాయకురాలరా, నోట్లో ఏలు పెట్టినా కొరకదు. వామ్మో అత్త, ఇంకో మాట చెప్పరా? నువ్వు కూడా అమాయకురాలివే. నిజమేరా, నువ్వు ఒక్కడివి అర్థం చేసుకుని ఎవరో అర్థం చేసుకో. నార్మల్ నువ్వు నీ కూతురు అమాయకురా, నోట్లో ఏలు పెడితే కొరకరా. వామ్మో వామ్మో, తెల్లారి లెగిస్తే ఓళ్ళమట ఇళ్లల్లో ఉంటమేగా, కొంపలో ఏనాడుంది కనుక ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నరికేస్తా. నరికేస్తాను, చంపేస్తానంటున్నావు. వెళ్ళకపోతే చంపేస్తానంటున్నావు. ఏలిన ప్రభువులు రాముల వారికి చెబుతాను. ఎవరికి చెబుతావు? రాముల వారికి చెబుతాను. పోయి చెప్పుకో, నాకేం బయలుదేరి చెప్తామన్నాడు. ఓరి వీడు తుంపదేగా, రాముల వారికి చెబుతానన్న భయపడ్డేంటమ్మా వీడు అనుకుంటోంది అత్తగారు. ఇంతలా జనంలో ఉన్నారండి. భద్రుడు గబగబా ముందుకు వచ్చాడు. ఒరే అబ్బి, ఏంటి బాబు? అమ్మో, ఎందుకురా అలా ఉద్యోగం చేసి మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడి మాటకై ఆ మాటనరా. ఏం వినాలి? అగ్ని సాక్షిగా కట్టుకున్న పెండ్లాన్ని వెళ్ళిపోమంటే ధర్మం కాదురా.
అయితే ఏ ధర్మం? ఏలుకోవటం ధర్మం. నేను ఏలుకోను. నేను చెబుతున్నాను, నువ్వేం పెద్ద గొప్ప? నేను ఏలుకోనని నేను చెబుతున్నానంటావేంటి? అసలు నీ పేరేంటో చెప్పు. నా పేరు నీకెందుకురా? అదంతా నాకు అనవసరమయ్యా. నీ పేరేంటో చెప్పు. నా పేరు భద్రుడు అంటారు. ఆహా, ఎక్కడ ఉంటావు? రాముల వారి దగ్గర ఉంటాను. అద్గది నేను ఇంకా ఎవరో ఏంటో అనుకున్నాను. నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడే నేను అనుకున్నా, మంచి తాగవరి వలె నీవు మధ్యపడితివే మయ్యా, మంచి తాగవరి మయ్యా ఉంచుకొనుట తగునిటి పరుల ఎంట చేరుడా, మంచి తాగవరి ఎంతక రావణుని వద్ద ఉంచుకొన్న సీతను, ఎంతక రావణుని వద్ద ఉంచుకొన్న సీతను పిలిపించి నిలదమోపినట్టి ఎర్రి రామ బంటు ఒక మంచి రాంభద్రయ్య, మీ రాద్ధాంతం అంతా మాకు తెలుసులేవయ్య, మీరు పెద్దోళ్ళు కదూ. అయినా మా మొగుడు పెళ్ళాల మధ్య నీకెందుకు ఆ పెత్తనము? అసలు నాకు తెలియకడుగుతా. మా మొగుడు పెళ్ళాల మధ్య నీకెందుకు పెత్తనము అంట. అన్నీ తెలిసినట్టు అడ్డం వచ్చి మాట్లాడుతుండవు కదా. నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్పా. ఏమిట్రా అది? యో ఎన్నాక మాట్లాడు. అన్నాళ్ళు లంకలో ఉన్న సీతమ్మను మళ్ళా తెచ్చేయాలనుకుంటున్న ఎర్రి రాముణ్ణి కాదయ్యా నేను. గొప్పవారు గనక, బాగా డబ్బున్నవారు గనక ఆరికి చెల్లుగాక నాకు చెల్లదు, నేను ఏలుకోను. నీ తీర్పు నాకొద్దు, ఎల్లవయ్యా. అడికొచ్చిందండి కోపం భద్రునికి. నిజంగా అక్కడికక్కడే అతన్ని చీల్చివేయాలన్న కోపం వచ్చింది. అలా చేయడానికి రాముడు అధికారం ఇవ్వలేదు. అందుకే రాముని ముందుకు వచ్చి నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ఏమి నాయనా భద్ర, అయోధ్య మొత్తం తిరిగావా? తిరిగాను స్వామి. ఎక్కడ ఎవరు ఏమనుకోవడం లేదా? ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గురించి ఏమనుకోవడం లేదండి. మంచివారు, ఉత్తములు, ధర్మాత్ముడు, శాంత స్వభావుడు, ధర్మానికి ప్రతిరూపం, అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతే, ఇంకేమి లేదు. ఇతడి మాటల్లో ఏదో దాస్తున్నాడు నిజాన్ని. భద్రా, నువ్వు మాట్లాడద్దు. నేను మాట్లాడిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అలాగే అన్ని వీధులు తిరిగావా? తిరిగానండి. ఎక్కడా ఎవరు ఏమనుకోవడం లేదా? అబ్బే, ఏమీ అనుకోవడం లేదండి. ఈ అయోధ్య పట్టణంలో ఏ ఒక్కరైనా నన్ను కానీ, నా తమ్ముళ్ళని కానీ, లేక నా భార్య సీతను కానీ ఏమీ అనుకోవడం లేదా? నన్ను ముందుగా అయోధ్య లోపలికి పంపి రాముడు కూడా వెనుక వచ్చాడు. రాముడే కనుక వెనుక వచ్చి ఉండకపోతే అక్కడ జరిగిన సంగతి రాముడికి ఎవరు చెప్పారు? లేదు, నా వెనుక రాముడు కూడా వచ్చాడు. అయ్యా రామయ్యా, నమస్కారం అయ్యా. ఎవరో ఒక నాయకుడు భార్యతో తగాయిదా వచ్చిందండి. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందని కోపాన్ని పెట్టుకుని గొడ్డును బాదినట్లు బాతున్నాడయ్యా. ఎవరు? ఒక రజకుడు. బాగా కళ్ళు తాగిన మైకల్లో ఉన్నాడయ్యా. లేకపోతే అతడికి మీరంటే చాలా భక్తి అయ్యా. అతడు అనేవాడు కాదయ్యా. కోపంతో వెళ్ళగొడుతుంటే నేనే మధ్యవర్తిత్వం చేయబోయా. ఆ తర్వాత నేను మధ్యలో వెళ్ళానన్న కోపాన్ని మనసులో పెట్టుకుని, ఓరి నువ్వు రాముల వారి పట్టువా, అన్నాళ్ళు లంకలో ఉన్న సీతమ్మను మళ్ళా తెచ్చి అనుకుంటున్న ఎర్రి రాముణ్ణి కాదు, గొప్పారు గనుక వారికి చెల్లుగాక నాకు చెల్లదు, వీళ్ళెలవయ్యారి నోరు జారాడు ప్రభు. అంతే, తిరిగి వచ్చారు. ఇంత పెద్ద అయ్యొచ్చు. అతడు ఒక్కడు తప్ప తక్కిన ప్రజానీకమంతా మిమ్మల్ని పొగుడుకుంటున్నారయ్యా. అయ్యా, అతడి మీద కోపగించకండి అయ్యా. మీరు గొప్పవారు, పెద్దవారు. అతడు తెలియక వాగాడు. మీరంటే చాలా భక్తి అయ్యా. తాగిన మైకల్లో వాగాడు తప్ప మీరంటే వేరే ఉద్దేశం లేదు. భద్రా ఆగన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నీకో మాట చెప్తాను విను. అమృతం అనే పాయసం ఎంత పెద్ద పాత్రలో ఉన్నప్పటికీ ఆ పాయసం మొత్తం అంతటిని చెడగొట్టడానికి ఒక్క విషపు బొట్టు చాలు. అంతే. ఇది కూడా ఈరోజు ఒక్కడు విమర్శించాడు, రేపు
100 మంది అవుతారు, ఎల్లుండి 1000 మంది అవుతారు. ఒక్కడన్న మాటకే నా దగ్గర సమాధానం లేదు. 100 మందికి నేను ఇలా చెప్పగలను అంటూనే ఉన్నాడండి. వినరాని మాట విన్న కారణం చేత కడుపులో నుంచి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడికక్కడే శివ శివ అన్నట్టే ఎదుకూలిపోయాడు. అయ్యా అందుకేనయ్యా నేను చెప్పనన్నాను. చెప్పే వరకు మీరు ఊరుకోలేదు, మీరు పడిపోయారు. మీరు కళ్ళు తెరిచాక మీ నోటి వెంట గట్టి శాసనము వినవలసి వస్తుందో రామా, అందుకే వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అయ్యా, నా మీద కోపగించకండి అయ్యా అని రాముని పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతున్నాడు పుత్రుడు. పరమేశ్వర, నా ప్రభువుని రాముని చల్లగా చూడు స్వామి. వారణాసి నిలయ దయామయ సంసార వినిర్భయ సద్భక్త సంసార వినిర్భయ సద్భక్త ఇష్ట ప్రజనితయ పూరి భుజగమణి కారణికాయ కొల్లయ్య శాస్త్రి వినుభవ నమ శివాయ వారణాసి నిలయ 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 పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పటికో గాని మెలకు రాలేదండి రామచంద్రమూర్తి వారికి. తమ్ముళ్ళను ముగ్గురిని పిలిచాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణ, ఇంతవరకు నీతో చెప్పకుండా ఉన్న ఒక ఘోరమైన మాటను ఇప్పుడు చెప్పవలసి వస్తుందయ్యా. ఏమిటన్నయ్యా? ఏమిటది? చెబుతాను వినవయ్యా, వింటే నీకే అర్థమవుతుంది కదా. వింటివా అనుజా మనకి పూడు, వింటివా అనుజా మనకి పూడు, ఎంత బాధ అపవాదు వచ్చనో వింటివా అనుజా మనకి పూడు, ఎంత బాధ అపవాదు వచ్చనో వింటివా అనుజా.
తమ్ముడు, నా పరిపాలనలో ఎలాంటినా ప్రజలకు ఆమోదకరంగా ఉందో అనివార్యకరంగా ఉందో తెలుసుకుందామని పంపానయ్యా భద్రుణ్ణి. ఎవరో ఒక అమాయకుడు భార్యతో తగాయిదా వచ్చి సీత పైన అపవాదం వేసి నన్ను అధర్మ ప్రవర్తనగా నిందించాడట లక్ష్మణ. నిజానిజములు తెలియని వాళ్ళు ఏవేవో మాట్లాడతారు. అవి పరిపాలన చేసి ప్రజల వల్ల మాట లేకుండా చేసుకునేవాడని నేను. కనుక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటన్నయ్యా? ఏ సీత పైన అపవాదం మోపబడిందో ఆ సీతను ముందు వెనుక ఆలోచించకుండా తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెట్టి రమ్మన్నాడు. అన్నయ్య బాగా ఆలోచించారు. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకున్నాను లక్ష్మణ. నేను ఒక్క మాట చెప్పు తమ్ముడు. దానికి ఆనాడు లంక దశాశుని చొరిగొన్న వెనుక బ్రహ్మాదులు వినుతి చేయా చిచ్చులోదొచ్చి నిల్చిన మఖీసుత చూచి ఈనాటి తన కోడలైన కథన కనగల్గే పుణ్యలోకములట్లు కాకుండా సుతుశాకమృతులకు సుగతి గలదే అనుచువా నరసేన వినుచుండనాదటు మన తండ్రి దశరథక్ష్మాతలేషు అలఘ చారిత్ర ఇక్ష్వాకుల పవిత్ర జనక పుత్రికని కథవై జానకిని అకట చెట్ల పక్షి మృగాకి రాక్షస వికార విషమ కాంతారమున ఎట్లు విడచువాడా రావణాది దుర్మార్గులందరినీ దునుమాడి సీతను అగ్నిలో ప్రవేశపెట్టగా సమస్త లోకాలు సీత మహాపతివ్రత అని స్తుతించారు. అలా స్తుతించిన సీత వల్ల నేడు పుణ్యలోకమునకు పోయానని మన తండ్రి అదృశ్య రూపంలో హనుమంతాది కప్పులు వినుచుండగా మనతో చెప్పి ఉన్నారు. అలాంటి పరమసాధ్వి నిండు గర్భిణి అయిన మా వదినను కఠిన శిలావృత భూయిష్టమై క్రూర మృగ సంచార భయంకరారణ్యమున విడచవచ్చుటకు ఎవ్వనికి మన సొప్పునన్నయ్య. వద్దన్నయ్య వద్దు, వదినను అరణ్యంలో విడిచిపెట్టద్దు. ఇంకో మార్గం చూడు. అయితే విను లక్ష్మణ, మీ వదిన గారు అరణ్యానికి వెళ్ళకపోతే మీ వదిన గారు పట్టణంలోనే ఉంటారు, నేను అడవులకు వెళ్ళిపోతాను. అన్నయ్య మీరు వెళ్ళిపోతారా? అవునయ్యా, 14 సంవత్సరాలు ప్రజలు చాలా కష్టాలు పడ్డారన్నయ్య, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారంటున్నావు. వద్దన్నయ్య, ఆ మార్గాన్ని పక్కన పెట్టి ఇంకో మార్గం చూడమన్నాడు. లక్ష్మణ, 14 సంవత్సరాలు నా వెంట పడరాని కష్టాలు పడ్డావు. రామునికి తగిన తమ్ముడు లక్ష్మణుడు అనిపించుకున్నావు. మన యనవంశం లవలేశమైన మచ్చలేక స్వచ్ఛమైనదని మన సచ్చరిత్రలో రుజువు చేస్తున్నాయి లక్ష్మణ. అలాంటి నీవు ఈనాడు ఇలా మాట్లాడుతున్నావు, అది న్యాయం కాదయ్యా. నా మాట విను. ఏ సీత పైన అపవాదు మోపబడిందో ఆ సీతను అరణ్యంలో వదిలిపెట్టరా అన్నాడు. అన్నయ్య మీరు కళ్ళు మూసుకుని ఆజ్ఞాపిస్తారు. లక్ష్మణ, ఇంకా దానికి తిరుగులేదండి. మామూలు శాసనం కాదు, శిలాశాసనం. ఒక్కటే మాట, ఆ మాటకు ఎదురు మాట్లాడితే ఊరుకోడు. అసలు నేను ఇంతవరకు బ్రతికి ఉండడమే నేను చేసిన తప్పు. మా నాన్నగారు పాయసం తెచ్చి 2 గ్లాసుల్లో పోసినప్పుడు ఇచ్చేసి ఉంటే పోయేది కదా. ఆ కౌసల్యాదేవి 3వ గ్లాసులో పోసింది. 2 భాగాలు కలిసిన పాయసం మా అమ్మకి ఇచ్చింది. నేను ఆ రోజున ఆడపిల్లగానైనా పుట్టుకున్నా మగవాడిగా ఎలా పుట్టాను? పోనీ పుట్టాను. ఆ రోజు లంకానగరంలో ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నప్పుడు శక్తి బాణాగ్నేయుని మరణించాను, పోతే పోయాడని అందరూ అనుకున్నారు. ఒక ఆయన అనుకోరా. ఎవరండి ఆయన? ఆంజనేయ స్వామి. గబగబా పరిగెత్తారు తోకస్వామి. ఏమండి, గబగబా వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మరీ బ్రతికించాడు నన్ను. ఆయనకంత అవసరం అండి? కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకండి? కందకే లేదు ఆ బాధ, కత్తిపేటకి ఎందుకు వచ్చిన గోళ? ఎవరికీ లేని బాధ ఆయనకి ఎందుకండి? నన్ను అనవసరంగా బ్రతికించాడు. ఈ రోజు నేను బ్రతుకున్నానంటే ఆంజనేయ స్వామి పుణ్యం.
ఆయన దయ వల్ల నేను బ్రతికాను. అలా బ్రతికిన నేను మా వదిన అరణ్యంలో విడిచిపెడితే ఇక దుర్మార్గుడికి నాకు తేడా ఏముంది? వద్దు, చేయకపోతే అన్నయ్య తిడతారు, చేస్తేనేమో నా మనసు ఒప్పుకోవడం లేదు అని బోరుని విలపిస్తూ రథాన్ని సిద్ధం చేసుకుని సీతమ్మ మందిరానికి వచ్చారు. అప్పుడు సీతమ్మ పరమేశ్వరుని కీర్తిస్తోంది తెల్లవారుజామున. నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మకేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. పరమేశ్వర సాంబా మాంపాకి కృపానిధి సాంబా సాంబా మాంపాకి కృపానిధి సాంబా శివ సాంబా హర సాంబా మాంపాకి కృపానిధి సాంబా సాంబ సాంబా సాంబ సాంబా సాంబ సాంబా అంభోరుగ సంభవనుత శృంభదంభో గంభీరతయా రంభ సాంబ 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 సాంబ. బింబక్షత్రయం ప్రతిష్టంభవ సంభవ కదంబ కలంబ మాండ విజృంభ సాంబ 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 సాంబ. అతులిత ప్రపుంజ వరేణ్య ఆర్తజన శరణ్య కవీంద్ర యతిజన సన్నంజ అగాధంజ కలుష పూజ అనన్య సతత భావన సజ్జన సాధు జీవన జగజ్జీవన సతత సాంబ 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 సాంబ. సరళిత గుణ సాంగ అగంగ కదమలాంతరంగ సుసంగ కవితో మార్తంగ కుటుంగ భోగలింగ కృతంగ నిలగికృత కైలాస వీరకనిషుంగ ధరణీశం లలిత జగత్ కళ్యాణ తాపన్ లక్ష్మీపతి కవి హృదయాభ్యభంగ సాంబ 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 సాంబ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రార్థన చేసి అలా బయటకు వచ్చిందన్నా లక్ష్మణ. ఆ తల్లి నా లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా అన్నగారు మిమ్మల్ని వనములకు తీసుకువెళ్ళమని ఆజ్ఞ ఇచ్చా. ఎంత మంచి వార్త చెప్పా, ఇప్పుడే వస్తాను. పరమేశ్వర ఇప్పుడే కదయ్యా ప్రార్థన చేశాను. మా వారు నన్ను కోరుకోమన్నారు. ఆ కోరిక అమలు జరిగేలా మా వారికి మనస్సు ప్రసాదించు స్వామి అని వేడుకున్నాను. ఇంత త్వరగా నా కోరిక నెరవేర్చినందుకు నీకు ఇప్పటికీ సదా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను పరమేశ్వర. మా వారు చెప్పడం, మా మరిది గారు రావడం, నన్ను తీసుకువెడతానంటున్నారు. కానీ నేను శపథం చేసినటువంటి ఆ కోరిక ఇంత త్వరగా తీర్చిన మీకు ఎల్లప్పుడూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఒక్కసారి మనసారా నిండుగా ఆనందంతో గట్టిగా నిట్టూర్పు విడిచిందాయమ్మ. శపథాన్ని నెరవేర్చినటువంటి రాముని యొక్క ఆజ్ఞకు శిరస్సు వంచి నమస్కరించింది. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ అరణ్యాలకు తీసుకుని వెళ్ళడం, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆవిడ పురుడు పోసుకోవడం. మరి కుశములు లవములు అని, కుశములు మొదళ్ళు, లవములు చివర. అందుకని కుశుడు ముందుగా పుట్టాడు, లవుడు తర్వాత పుట్టాడు. కుశలవులు లవకుశుల నామకరణం చేశారు.